ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇటీవల విడుదలైనటువంటి లోక్సభ ఎన్నికల ఫలితాలు ఉద్యమ పార్టీగా అవతరించినటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ గా ఎమర్జ్ అయిపోయింది. భారత్ రాష్ట్ర సమితిగా అవతరించి జాతీయ స్థాయిలో విస్తరించుకోవాలనుకున్నారు కేసీఆర్. అలాంటిది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 17 స్థానాలకు గాను ఒక్క స్థానంలో కూడా సరైనటువంటి మెజార్టీ సాధించలేకపోయారు. చాలా ప్రాంతాల్లో థర్డ్ ప్లేస్ లో ఉన్నారు. కేవలం 2-3 ప్రాంతాల్లో మాత్రమే రెండవ స్థానంలో వారు ఆధిక్యత కనబరిచారు. ఏంటి అసలు రీజన్? అప్పుడు ఎట్లుండే తెలంగాణ రాష్ట్ర సమితి, ఇప్పుడు ఎట్లయింది తెలంగాణ రాష్ట్ర సమితి అనేటువంటి పోస్ట్ మార్టం చేసుకుంటున్నారు. దీనికి ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర సమితికి సంబంధించినటువంటి ఎలైట్ గ్రూప్ లీడర్స్ అందరూ కూడా ఒకే అంతర్మదనంతో వారి యొక్క వైఫల్యాల మీద చర్చ జరుపుకుంటున్నారు. కార్యకర్తలు, నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అన్ని పదవులు అనుభవించిన వాళ్ళు సైతం వివిధ పార్టీలకు జంప్ అయ్యారు. శాసనసభ ఎన్నికల తర్వాత అనేది పక్కన పెడితే అసలు ఏం జరిగింది అంటే సరి అయినటువంటి ఉద్యమకారులకి ప్రాధాన్యత లేకపోవడం, అధికారం ఉంది కదా అని చెప్పేసి ఎవరికి అందుబాటులో లేకపోవడం, అవినీతి అక్రమాలు జరుగుతున్నాయని చెప్పినప్పటికీ కూడా ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం, ప్రతిష్టాత్మకంగా ఏదైతే తెలంగాణ రాష్ట్ర సమితి యొక్క పెట్ ప్రాజెక్టు ఉందో కాళేశ్వరం, ఈ తెలంగాణ రాష్ట్రానికి వరప్రదాయంగా ఉందో ఆ కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క డొల్లతనం అనేది సరిగ్గా శాసనసభ ఎన్నికలకు ముందు కనబడడం, కేవలం తక్కువ పర్సెంటేజ్ ఆఫ్ ఓట్లతోనే తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికలు జరిగిన తర్వాత అధికారాన్ని కోల్పోయిన తర్వాత ఇక వీరితో పనేంది? తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది. మధ్యలో బీఆర్ఎస్ నేతలకు ఎందుకేయాలి అనుకున్నారేమో ఓటర్లు. దీనిలో భాగంగానే 8-8 ఇక హైదరాబాద్ విషయం మనకు తెలిసిందే. అది ముందు నుంచి కూడా అక్కడ మెజార్టీ ఓటర్లు వారికి సంబంధించినటువంటి సంఖ్యాబలం ఉంది. దానిలో భాగంగానే ఎంఐఎం ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తహాదుల్ ముస్లిమీన్ పార్టీకి చెందినటువంటి లీడర్ షరా మామూలుగానే విజయం సాధించడం జరిగింది. అప్పటి నుంచి అంతర్మదనం చెందుతున్నారు. ఏంటి అసలు కరీంనగర్ లోక్సభ విషయానికి వచ్చేసరికి కరీంనగర్ లో 5 సంవత్సరాలు కరెక్ట్ గా 2014 2,05,000 ఓట్ల పైచిలకు మెజార్టీ సాధించి విజయం సాధించి ఎంపీగా అనేక పనులు చేశాను. కరీంనగర్ కి అర్హత లేకున్నా స్మార్ట్ సిటీ లాంటి ప్రాజెక్ట్ చేపట్టాను, తీసుకొచ్చాను, 1,000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించాను, అభివృద్ది సంక్షేమ ఫలాలు అందించామని చెప్పేసి వినోద్ కుమార్ అప్పుడే అంతర్మదనంలో ఉండే 2019 నుంచి కూడా ప్లానింగ్ కమిషన్ డిప్యూటీ చైర్మన్ గా పనిచేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రజలతో అందుబాటులో ఉంటూ కరీంనగర్ లోక్సభ పరిధిలో 7 శాసనసభ పరిధిలో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు, నేతలు ప్రజలకి అందుబాటులో ఉంటూ తనదైన స్టైల్లో అత్యధికంగా ఆయన ప్రచారాన్ని చేపట్టాడు. అతి ఎక్కువ సమయం అందుకంటే ముందుగానే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలని లోక్సభ అభ్యర్థులుగా అనౌన్స్ చేశారు. అయినప్పటికీ కూడా ఈ వైఫల్యానికి కారణం ఏంటి అనేది జీర్ణించుకోలేకపోతున్నారు, అంతర్మదనంలో పడ్డారు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం, తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో, తెలంగాణ రాష్ట్ర సమితి అవతరణ తర్వాత సింహగర్జన లాంటి మొదటి పార్టీ సమావేశం కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కళాశాల మైదానంలోనే 2001లో జరిగింది. దానిలో భాగంగానే అప్పటి నుంచి ఉద్యమ పార్టీకి అండదండలు అందించినటువంటి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇట్లాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అనేటువంటి మీమాంస, ఒక సమీక్ష అనేది జరుగుతుంది. అంతర్మదంలో ఉన్నారు టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు అందరూ కూడా కోలుకోలేకపోతున్నారు. ఇప్పటికీ కూడా చాలా మంది ఏం జరుగుతుంది, అసలు పార్టీ ఉంటుందా పోతుందా అనేటువంటి కోణంలో సైతం చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి మనం స్పష్టంగా గమనిస్తున్నాం. మొత్తం మీద ఒక నిర్మాణాత్మకమైనటువంటి పద్ధతిలో ఉండేవారు పార్టీలో ఉంటారు, పోయేవాళ్లు పోతారు. కేంద్రం గాని రాష్ట్రం గాని లెట్ దెమ్ కమిట్ మిస్టేక్స్ అంటే వాళ్ళు తప్పులు చేయనియండి, ప్రజల యొక్క వ్యతిరేక విధానాలు నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమంలో మనం అనుసరించినటువంటి విధానాలు ఏవైతే ఉన్నాయో ప్రజల పక్షాన పోరాటం చేయడం, ప్రజల సంక్షేమం కోసం, ప్రజల అభివృద్ధి కొరకు అండగా ఉండడం అనేది వాళ్ళు ఒక పాలసీగా తీసుకునేటువంటి అవకాశం ఉంది. అందరినీ కూడగట్టి నిజమైనటువంటి నికార్సైనటువంటి తెలంగాణ వాదులతో కలిసికట్టుగా పార్టీని నిర్మాణాత్మకంగా మళ్లీ ఒక పట్టుదలతో మళ్లీ అగ్రస్థాయిలో నిలబెట్టాలనేటువంటి ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. ఇప్పటికైనా ఇది ఒక కమిట్మెంట్, ఒక చిత్తశుద్ది ఉంటే ఇది సాధ్యమే అని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే సైక్లిక్ వే, ఒక చరిత్ర గమనం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను చూస్తే గతమెంతో ఘనకీర్తి కలిగినటువంటి తెలుగుదేశం పార్టీ సైతం 2019లో దాదాపు హీనమైనటువంటి స్థాయిలో ఉంది. జనసేన నేత పవన్ కళ్యాణ్ సైతం ఆయన స్వయంగా 2 ప్రాంతాల్లో పోటీ చేస్తే ఓడిపోయారు. కానీ అదే పవన్ కళ్యాణ్ 100% రిజల్ట్ తో 21 స్థానాల్లో విజయం సాధించారు, శభాష్ అనిపించుకుంటున్నాడు. తెలుగుదేశం పార్టీ అధినేత నిజనున్న నాయకుడని
శ్లాఘించబడుతున్నాడు చంద్రబాబు నాయుడు. ఇది క్రమంగా కామన్ గా జరిగేటువంటి ప్రక్రియనే తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో సైతం. అయితే ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం లేదా ద్రవిడ మున్నేట్ర కజగం ఏఐడిఎంకే లేదంటే ద్రవిడ మున్నేట్ర కజగం డిఎంకే ఏదో ఒక పార్టీ ఆల్టర్నేటివ్ గా వస్తుంది. అదే రిజల్ట్ తెలంగాణ రాష్ట్రంలో సైతం మనకు వచ్చే అవకాశాలున్నాయి. ఖచ్చితంగా మడమ తిప్పని పోరాటం ఏదైతే ఉందో దాన్ని అందరూ కూడా చేయాల్సిన పరిస్థితి ఉంది. ఆ ప్రజల యొక్క ఆలోచన విధానానికి అందుబాటులో ఉంటూ పోరాటం చేసినప్పుడు మాత్రమే అనుకున్నది సాధించగలుగుతాం అనేటువంటి ధోరణి ఆలోచన టీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో భారత్ రాష్ట్ర సమితి రాబోయే కాలంలో నిర్మాణాత్మకంగా ఉన్నప్పుడు మాత్రమే మన ఒక ఉనికిని కాపాడుకోగలుగుతాం అనేటువంటి ఆలోచనతో ముందుకు పోయేటువంటి పరిస్థితి మనం స్పష్టంగా చూడొచ్చు. విడుదల సుమంత్తో కలిసి చంద్రశేఖర్ RTV కరీంనగర్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.